మంది వచ్చారు. మహిళలు వచ్చారంటే ఏదో మేము ఇస్తున్నటువంటి ఈ పథకాల కారణంగా మహిళల్లో మాకు ఎక్కువ ఉంది, రూరల్లో మాకు ఎక్కువ ఉంది అన్నారు. రూరల్లో కనుక సహజంగా వాళ్ళకి ఏంటంటే వైసీపీ యొక్క ఆశ ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ వెనుకబడే ప్రాంతాల్లో నిరక్షరాస్యులు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో చైతన్యం లేని చోట మాకు ఎక్కువ ఓట్లు వస్తాయని వాళ్ళు ఆశించారు. అందుకని మొదటి నుంచి కూడా రూరల్ ప్రాంతాల్లో లేదా మన్యంలోనూ లేదా ఎక్కడో వస్తాయి మాకు అనేది. ఎందుకంటే వాళ్ళల్లో పెద్దగా రాజకీయ చైతన్యం లేదు, మేము చేసేటటువంటి అరాచకాలు దుర్మార్గాలు వాళ్ళకి తెలియవు అనే భావంతో ఉన్నారు. కానీ ఈరోజు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ రావటం, ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ గుణపాఠం చేయటం. ఎందుకంటే వైనాట్ 175 అని చెప్పి ప్రగల్భాలు పలికాడు ఉత్తర్ కుమార్, ప్రగల్భాలు పలిపాడు. అదేవిధంగా విశాఖపట్నంలో మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నామని పగటి కళలు వాళ్ళందరినీ కూడా, ఆయనే కాదు మొత్తం ఈ మా ఎమ్మెల్యేలకి వీళ్ళందరూ కూడా మేము పలానా రేపు 6వ తారీఖు మీటింగ్ ఉంది, మనం 9 ప్రమాణ స్వీకారం చేస్తాం, అక్కడ హోటళ్ళు అన్నీ కూడా బుక్ చేస్తాం, అక్కడ బస్సులన్నీ కూడా రైళ్లు అన్నీ నిండిని, ఫ్లైట్లు అన్నీ కూడా బుక్ అయినాయి అంటే అరే ఎందుకంటే గోబెల్స్ని మించిన ప్రచారం, గోబెల్స్ ప్రతిరూపం. అప్పుడెప్పుడో రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ కాలంలో మనం గోబెల్స్ గురించి వినేవాళ్ళం. ఈ రోజు అక్కడ కూడా అంతే, కొద్దిసేపట్లో హిట్లర్ ఓడిపోతున్నాడు, అక్కడ జర్మనీ ఓడిపోతుంది అని చెప్పే పరిస్థితి, ఓడిపోయింది, చచ్చిపోయాడు. ఆ తర్వాత కూడా గోబెల్స్ రేడియో ప్రసంగం చేస్తా మనం గెలవబోతున్నాం, రష్యాని ఆక్రమించుకున్నాం, మాస్కోలో మన జెండా ఎగురుతుంది అంటున్నాడు. దానికి ప్రతిరూపంలో ఉన్నాడు అచ్చం కూడా జగన్మోహన్ రెడ్డి. గోబెల్స్ మించుకునేవాడు. మనం ఓడిపోతున్నామని వాడికి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కానీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అంటాడు. ఇంతకంటే అబద్ధాలు కానీ, అతిశయోక్తులు కానీ, అసత్యాలు కానీ, అర్ధ సత్యాలు కానీ అక్కడ ఉంటాయా? విజయ్ కుమార్ గారు, అంటే 2019లో రాజధాని